హలో అండి. అందరికి నమస్కారం. సీజేపీ పార్లమెంట్ మార్క్స్ తర్వాత సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. కొందరు బ్యారికేడ్స్ దాటడానికి ప్రయత్నించిన దృశ్యాలు కనిపించాయి. మరోవైపు లాఠీ చార్జ్‌లో గాయపడిన చాలా మంది యువత వీడియోస్ కూడా అందరిని కలిచివేశాయి. కొందరికి బ్లడ్ వచ్చింది. మరికొందరికి బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ప్రతి ప్రొటెస్ట్ ఒక డిమాండ్ కోసమే మొదలవుతుంది. లా అండ్ ఆర్డర్‌ని కాపాడటం పోలీస్ డ్యూటీ. అలాగే డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా సిటిజన్స్‌కి ఉంటుంది. కానీ రెండిటి మధ్య ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అనే ప్రశ్న ఎప్పుడు మిగిలిపోతూనే ఉంటుంది. ఏ ఉద్యమమైనా వేలాది మంది కామన్ సపోర్టర్సే వస్తారు. వాళ్ళలో స్టూడెంట్స్ ఉంటారు, జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఫ్యామిలీస్ కోసం కష్టపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ సిట్యుయేషన్ కంట్రోల్ తప్పితే మొదట గాయపడేది కూడా వాళ్ళే. ఒకసారి ఆలోచించండి. ఒక పర్సన్‌కి లెగ్ ఫ్రాక్చర్ అయితే, హ్యాండ్‌కి పర్మనెంట్ ఇంజ్యూర్ అయితే, లేదా లైఫ్ మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆ బాధ ఒక్క అతనిదే కాదు. ఇంట్లో ఎదురు చూస్తున్న మొత్తం ఫ్యామిలీ బాధ మోస్తుంది. ముఖ్యంగా అతడే ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ అయితే మాత్రం ఆ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఇండియాని లీడ్ చేయాల్సింది ఈ రోజు యువతే. రేపటి సైంటిస్ట్, డాక్టర్స్, టీచర్స్, సోల్జర్స్, ఆఫీసర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ ఈ గ్రూప్ నుంచే వస్తారు. అలాంటి యువత పర్మనెంట్ హ్యాండిక్యాప్ అయితే లేదా జీవితాంతం గాయాలతో బతకాల్సి వస్తే ఫ్యూచర్ ఇండియాని లీడ్ చేసేది ఎవరు? ఒక ప్రొటెస్ట్‌లో పోయిన హెల్త్ మళ్ళీ తిరిగి తీసుకురావడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో ఆర్గనైజర్స్ తమ జర్నీని కంటిన్యూ చేస్తారు. రేపు లీడర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ కూడా అవ్వచ్చు. కానీ అదే ప్రొటెస్ట్‌లో పాల్గొన్న కామన్ సపోర్టర్స్‌కి ఏం మిగులుతుంది? ఇంజ్యూరీ అయితే, జాబ్ పోతే, ఫిజికల్ ప్రాబ్లమ్స్‌తో లైఫ్ మొత్తం ఇబ్బంది పడితే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ ప్రశ్న ఎవరిని బ్లేమ్ చేయడం కోసం కాదు. ప్రతి పర్సన్ తన లైఫ్‌కి కూడా అంతే వాల్యూ ఇవ్వాలని గుర్తు చేయడం కోసం మాత్రమే. ఇటీవల వచ్చిన ఒక మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చెప్పిన ఒక పాయింట్ గుర్తుండే ఉంటది. దేశం కోసం నిలబడాలి. కానీ ముందుగా మన జీవితంలో కూడా ఏదో ఒకటి సాధించాలి. అప్పుడు మనం మాట్లాడితే కంట్రీ మొత్తం సైలెంట్‌గా వింటుంది. అయితే ఎవరు ప్రొటెస్ట్‌లకు వెళ్ళకూడదా అని ఇప్పుడు కొందరు అడగొచ్చు. డెమోక్రసీలో ప్రొటెస్ట్ అవసరమే. కానీ సాధ్యమైనంత వరకు మహాత్మా గాంధీ గారు చూపించిన పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ మార్గాన్ని ఫాలో చేస్తే డిమాండ్స్ కూడా వినిపిస్తాయి. లైవ్స్ కూడా సేఫ్‌గా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ప్రతి మదర్‌కు సన్ హ్యాపీగా ఇంటికి రావాలని కోరుకుంటారు. ప్రతి ఫాదర్ తన డాటర్ తన 2 ఫ్యామిలీస్‌ని ఆనందంగా నిలబెట్టాలని ఆశపడతారు. ప్రతి పేరెంట్‌కి వాళ్ళ పిల్లలే హీరోస్. పిల్లలు పెద్దయ్యాక పేరెంట్స్‌కి సపోర్ట్‌గా ఉండాలి. కానీ పేరెంట్స్‌నే జీవితాంతం వాళ్ళ పిల్లలకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు. ప్రతి ఉద్యమం ఒక మార్పు కోసం మొదలవుతుంది. ప్రతి గవర్నమెంట్‌కి తనదైన బాధ్యత ఉంటుంది. ప్రతి పోలీస్ యాక్షన్‌కి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఉండొచ్చు. కానీ బ్రోకెన్ బోన్స్‌తో, బ్లడ్‌తో ఇంటికి చేరిన ప్రతి సన్ అండ్ డాటర్‌కి వెనుక కన్నీళ్లతో ఎదురు చూసే ఒక మదర్ ఉంటుంది. ఆశతో చూసే ఒక ఫాదర్ ఉంటారు. కలలతో బతికే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒకరోజు జరిగిన ఇన్సిడెంట్ న్యూస్‌గా ముగిసిపోవచ్చు. కానీ ఆ రోజు ప్రొటెస్ట్‌లో గాయపడిన పర్సన్ లైఫ్‌ని నార్మల్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అతని వెనక ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి అతడే ప్రపంచం. థాంక్ యూ అండి. జై హింద్.